హాయ్ అండి, కృష్ణ గార్డెన్ వెల్కమ్. ఈరోజు మనకి హార్వెస్టింగ్ ఏంటో చూద్దాము, ఏమేమి దొరుకుతున్నాయో. దొండకాయలు కనిపిస్తున్నాయండి. దొండకాయలు కొద్దాం ముందు. అదేంటంటే మనం కాకరపాదు పెట్టాము ఈ పాదుకి, అది ఈ దొండపాదు మొత్తం పాకేస్తుంది అనమాట. ఈ కాయలు కోసేసాక ఈ పాదు తీసేద్దాం, పాదు తీసేద్దాం, కట్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పి కాయలు మొత్తం కోద్దాం. మొన్న 2 రోజులు అయింది దొండకాయలు కోసి, కానీ మళ్ళీ చాలా ఉన్నాయి. ఇది 3 పాదులకు కలిపి ఒకే పందిరి వేసామండి. అందుకని చెప్పి దాని మీద దీని మీద దానికి అది ప్యాకేస్తుంది, మొత్తం దొండపాదు అంతా ప్యాకేస్తుంది. ఒకవైపు పక్కనేమో బీరపాదు పెట్టాం, ఒకవైపు పక్కనేమో కాకరపాదు పెట్టాం, మధ్యలో దొండపాదు ఉంది. అదేమైందంటే బీరపాదు తీస్తాం, కాకరపాదు తీస్తాం. ఇది మట్టికి మొత్తం 3 పందిర్లు కలిపి ప్యాకేస్తుంది వల్ల కొంచెం ఇప్పుడు బీరపాదు వచ్చేసి పాకడం రెడీగా ఉంది. కట్ చేసేయాలన్నమాట. దొండకాయలు కోసాక బీరపాదు ఎక్కే పందిరి కాడికి అది కట్ చేసేయాలి. దొండపాదు 2 రోజులు అయింది కోసి, కానీ మళ్ళీ విపరీతంగా ఉన్నాయి కాయలు, బాగా ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు చాలా తీసుకొస్తున్నాయి. అసలు ఎప్పుడు కోసి షూట్ చేద్దామన్నా వర్షాలు సరిపోతున్నాయి. ఇక 2 బొట్టు నిండా వచ్చినాయి. ఇప్పుడు బాగా వచ్చినాయి బట్ ఇంకా ఉంటాయి కోస్తే కదే. ఇంకా ఇప్పుడు వంకాయలు కోద్దాము. తెల్ల వంకాయలు నల్ల వంకాయలు అన్నీ కొంచెం వరుసగా లైన్లో అదొక చెట్టు ఇదో చెట్టు అట్లా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏకంగా కోసేయటమే. చెట్లు బాగా పెరిగిపోయింది, దగ్గరికి వేసాము. బాగా పెరిగిపోయి కొంచెం వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. రెబ్బలు అయ్యి కాళ్ళు తగిలేసి తిరిగిపోతున్నాయి అన్నమాట. నల్ల వంకాయలు తెల్ల వంకాయలు అన్నీ కలిపే ఉన్నాయి చెట్లు. వంకాయలు బాగా చెట్లు పెద్దగా అయిపోయి అడుక్కి ఎక్కడో ఉన్నాయి, కనిపిస్తుంది. అన్ని ఎత్తితేనే కానీ దొరకట్లేదు. ఉంటూ ఉన్నాయి కానీ కొంచెం బాగానే ఎత్తుకోవాల్సి వస్తుంది అన్నమాట. చెట్లు పెద్దగా అయిపోయినాయి బాగా. తర్వాత పచ్చిమిరపకాయలు పళ్ళు పండిపోయినాయండి చట్నీ కోసేద్దాము. ఎందుకంటే ఎండలో పెట్టుకుంటే మనకి ఎండుమిర్చి కింద తయారవుతాయి కదా, పోపు పని చేస్తాయి. అందుకని పళ్ళు కోసేస్తున్నాను అనమాట, నాకు పాడైపోతాయి. ఎక్కువ కోయట్లేదు పచ్చిమిరకాయలు అండి. నేను సరిపడగానే కోసి కనవ ఎలా ఉంచేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎండుమిర్చి బాగా ఎక్కువ వాడతాను కాబట్టి ఎండుమిర్చి పడినాక కోస్తే ఎండలో పెట్టచ్చు అని చెప్పి నాకు కావాల్సినప్పుడు అలా కొద్దిగా కోసుకుంటున్నాను అంతే పచ్చిమిర్చి. ఇప్పుడు దాకా పెద్ద లేదు కానీ కాపు మొన్న ఒకసారి బాగా కోసం, ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది కాపు. సరే ఇంకా ఉంచేద్దామని అనుకుంటున్నాను అనమాట. 3 కాయలు గుర్తు చూసారా, ఒకే గుర్తుకి 3 కాయలు. గుత్తులు కింద కాసినాయి పచ్చిమిరకాయలు, బాగానే కాసినాయి. కొంచెం లోనికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే బాగా పెద్దగా వస్తున్నాయి వంగ మొక్కలు. వచ్చేసి ఏంటంటే రెబ్బల కిందకి వాలిపోయి మనం వెళ్ళటానికి కాళ్ళకి అడ్డం పడిపోతున్నాయి అవి. అందుకని చెప్పి ఇంకా కత్తితో కాకుండా చేత్తో కోసేస్తున్నాను. కుదురుతులా చేత్తో పట్టుకొని చేత్తో కోయడం అనేది మామూలుగా కోసేస్తున్నాను అనమాట.
పచ్చిమిర్చి చెట్లు చూసారా, గుత్తులు గుత్తులు కింద వచ్చినాయి కాయలు. పచ్చిమిర్చి చెట్లు బాగా వచ్చినాయి. పచ్చిమిర్చి ఇప్పుడు రేట్ ఎక్కువ అంటండి, కేజీ 100 రూపాయలట. మంచి టైంలోనే వేసుకున్నాం అనమాట అనిపించింది. కావాల్సినప్పుడు అలా కోసుకోవాలి. కోసుకుంటే కనవ ఇలా ఉంచేస్తాం అనమాట పళ్ళకి. అసలు లోన్కి వెళ్ళటానికి చాలా ఇదిగా ఉంది, ఎందుకంటే బాగా పెద్దగా పెరిగిపోయింది చెట్లు. పెద్ద వంకాయ చూసారా ఎంత ఉందో, తెల్ల వంకాయ, బాగా పెద్ద వంకాయ. అసలు గార్డెన్లోకి రావడానికి కుదరట్లేదు, రోజు వర్షాలే. ఈరోజు ఇప్పుడుతే వెళ్ళాము, సర్లే కొంచెం బాగుంది క్లైమేట్ అని వెళ్ళాము. తర్వాత పెద్ద వంకాయ చూసారా, షూట్ చేసాము అంతే. ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు ఆగలేదు, వర్షం పడతానే ఉంది ప్రొద్దుటి నుంచి కదాటిగా ఈ షూట్ చేసిన తర్వాత. మొక్కలు ఎక్కేసేసి నీళ్ళల్లో ఉండిపోయి కొన్ని మొక్కలు చచ్చిపోతున్నాయి అనమాట. ఎక్కేసేస్తున్నాయి బాగా నీళ్ళలో ఉండిపోయి, ఏళ్ళకి ఉండిపోతున్నాయి. పచ్చిమిరపకాయలు అవి చూసారా ఎంత గుత్తులుగా ఎంత బాగున్నాయి. కొద్దిగా కోసుకుంటున్నాను నేను, గుప్పుడు కావాలి ఇంట్లోకి అని చెప్పి, కానీ అవన్నీ పోయలేదు. పొట్ట నిండిపోయింది కదా, అందుకని చెప్పి నేను చేతిలో కోస్తాను అనమాట. వంకాయలు దొండకాయలు అన్ని బొట్టలు నిండిపోయినాయి, ఖాళీ లేవు. అందుకని అట్లా చేతిలో కోసుకుంటున్నాను. ఇవి చూసారా ఎంత బాగున్నాయి కాయలు. ఇవి రెబ్బలు ఏం చేస్తున్నాయంటే బరువుకి కొంచెం కోసేయలేమో, కొయ్యిపోతే రెబ్బలు ఇరిగిపోయి కింద పడిపోతున్నాయి వర్షానికి. ఇదండి ఇవాళ దొండకాయలు వంకాయలు ఇవన్నీ బాగా దొరికినాయి. కొంచెం కోసుకున్నాను పచ్చిమిరకాయలు. ఇవ్వండి దొండకాయలు బాగా ఎక్కువ దొరికినాయి, వంకాయలు దొరికినాయి, పచ్చిమిరకాయలు దొరికినాయి, కొద్దిగా 4 బెండకాయలు దొరికినాయి. అందుకని అది చారులో వేద్దామని చెప్పి బెండకాయ కోసాను. కనమైన ముదిరిపోయినాయి, ఇంక మా వర్షాల గురించి వెళ్ళక గార్డెన్లోకి వెళ్ళక ముదిరిపోయాను. అందుకని 4 కోసేసాను. ఇదండి, లైక్ చేయండి, షేర్